తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకులకు గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. నటుడు రమేష్కు ఒక్కసారిగా అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆలస్యం చేయకుండా అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు నిర్ధారణ చేశారు. దీంతో వెంటనే ప్రత్యేక వైద్య బృందం చికిత్సను ప్రారంభించింది. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు వైద్యులు. మెదడుకు సంబంధించిన సమస్య కావడంతో వైద్యులు అత్యంత జాగ్రత్తగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైద్య బృందం రమేష్కు అవసరమైన అన్ని చికిత్సలను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్యులు నిరంతర పర్యవేక్షణలో ఉంచి అన్ని రకాల చికిత్సలను అందిస్తున్నారు. ఈ వార్త బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు కళాకారులు, నటులు కూడా ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రమేష్. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ తనదైన ముద్రను వేసుకున్నారు. తెరపై సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయనకు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కూడా ఉంది. మొత్తానికి గబ్బర్ సింగ్ నటుడు రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ఆయనకు అత్యుత్తమ వైద్యం అందుతోంది. అభిమానులందరూ ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చి సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.